సరే మేమంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మేమందరం వచ్చాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మేమందరం ఫోక్ సింగర్స్. వాళ్ళు ఫోక్ సింగర్స్ ఓకేరా, మీరు ఫోక్ సింగర్స్ మర్చిపోయావా? వద్దులే, ఫోక్ సింగర్స్. బోలే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి ఒక చిన్న పని చేయాలి. మా దగ్గర ఏ పని చేయకుండా ఊరకు అటు ఇటు తిరుగుతున్న అతను ఒక అతను ఉన్నాడు. అతనికి ఎలాగైనా మీరే పని నేర్పించాలి. మన దగ్గర పనికి మాలోడు బేవర్స్ గడ ఎవడున్నాడు అన్న? మీ నాన్నరా? రమణ ఇట్రా, నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు? 15 మంది అన్న. ఏంది పల్సర్ బైక్ పాట పడినందుకే 15 మంది ఉన్నారా? వాడు బైక్ 15 మంది ఉన్నారంటే నువ్వు ఏ లారీ తోలు 20 మంది ఉంటారు. అవును, తన్మయ, హరిత, శాంతి స్వరూప్ అందరూ వస్తారు తెలుసా? మీరు ఇన్ని సినిమాలు చేసిండ్రు కదా, మీకు సినిమా వాళ్ళు చాలా చేసి చెప్పు, నో ప్రాబ్లం. చేసి చెప్పు, నో ప్రాబ్లం. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. సినిమాలో ఏదైనా పాట పాడే అవకాశం ఇప్పించచ్చు కదా నాకు. నువ్వు పుష్ప సినిమాలో ఏం పాట పాడావు? రారా స్వామి. అందులో ఇంకో పాట ఉంటుంది తెలుసా నీకు? ఏంటది? దాక్కో దాక్కో మేక పులుచ్చి కొరికిద్ది పీక. మేకెవరు? నువ్వే పిచ్చిదానా, దూరం జరుగు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అన్న మీ పేర్లేంటనా? మా ఇద్దరు పేరు రామ్ లక్ష్మణ్. మాదొక సినిమా ఉంది, ఫైట్ ఏమైనా కంపోజ్ చేస్తారా మీరు ఇద్దరు? మేము ఫైటర్స్ కదండి బాబాయ్. సింగర్స్ అయితే వీడియో మాట్లాడాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బాబు నువ్వు ఇలా నువ్వేం చేస్తుంటావు? నేను పాటలు పాడుతుంటాను. ఫోక్ సింగరా? యా. అంతా ఓకే కదా సింగింగ్ అంతా? ఎక్కడన్నా అసలు ఈ పాటలు రాయడము, నిద్ర లేక ట్యూన్లు చేసి ఆ పాటలు పాడి 2 గంటలకు రికార్డింగ్ ఉంటదన్న. నిద్ర లేక ఈ దెబ్బ మీద దెబ్బ ఏంటో నాకు అర్థం కావట్లేదన్న అసలు. సర్లేరా, వాళ్ళు నీకు ఏదో లీడ్ రాశారు, నువ్వు మర్చిపోయావు అంతే కదా. నేను కూడా వారానికి 7 పాటలు పాడతా. వారానికి 7 పాటలు? చలికాలం అయితే ఇంకో కొంచెం ఎక్కువ పాడతా. తెలుసురా నీ పాటల సంగతి? చలికాలం అయితే 15 నిమిషాలకు ఒకసారి పాడతాడు. ఇలా నేను కలిసి మరి. సరే ఇవన్నీ కాదు, నేను ఒక పాట పాడతా. నేను అట్టంటి ఆడేదాన్ని కాదు. అసలు ఆడదానివే కాదు పో. ఏ అది బాగున్నావా? అమ్మా ఆడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు? నీకు భయపడక్కర్లేదు, ఆయనకి భయపడక్కర్లేదు, ఇద్దరు ఒకటేగా. ఆడు నేను ఒకటే పిల్ల కుంక. మా ఫోక్ సింగర్ లో మన లండన్ డ్రైవర్ తెలుసు కదా వెంకటేష్, ఆయన లవర్ తెలుసా ఇక్కడ? ఎవరు? ఇట్రా పిల్ల ఇట్రా. నువ్వేదా ఓ మాట్లాడుతూ పిల్లగా వెంకటేష్ చూడకపోతున్నావో. ఆ వెంకటేష్ ఎవరు అనుకున్నావు? వెంకటేష్ ఇదిగో వెనకోడే. కావాలని నా గురించి రాసిరా పాట. ప్రభా చెల్లె, ఈ వెంకటేష్ నా పేరు వాడుకున్నావు కానీ మరి ఆ సాంగ్ లా నన్ను ఎందుకు వాడుకోలేరు? చాలు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడుతూ పాటలు కరెక్ట్ మీకు. సార్ మా ఫ్రెండ్ ఒకరికి చేతపడి చేయాలి. ఇది చేతబడి గెటప్ కాదు. మీరు అమలేష్ పురి కదా? అబ్రక జబ్రా ఆవకాయ బడ్డా. నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్పాలా? అయితే ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి సారీ చెప్పాలి. ఈ ఎపిసోడ్ ప్రోమో చూసి మీ కొడుకు ఏదో పీకేస్తాడని చెప్పి మీరు టీవీ ముందు కూర్చుంటారు. నేనైతే ఏం చేయలేకపోవచ్చు. అలానే నాకు కష్టపడి గంట సేపు మేకప్ వేసిన మేకప్ మ్యాన్కి సారీ. వాడు ఒక మాట అన్నాడు మేకప్ వేస్తూ సీరియస్ గా, స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంద్రజా గారు అడుగుతారు అప్పుడు నన్ను పిలవమని. వాడికి ఒక విషయం చెప్పాలి, నిన్ను పిలవడం కాదురా నన్నే పిలవలేదు ఇప్పుడు దాకా ఇల్లు. తర్వాత ఇలా వస్తుంటే కెమెరా మ్యాన్లు చూసి అరే భాస్కర్ అన్న దిష్టి తగులుతుంది అన్న దిష్టి తీయించుకో అన్నారు. అసలు ఏం పీకనరా నేను దిష్టి తీయించుకోవడానికి. ఇంతమందికి సారీ. ముఖ్యంగా కాస్ట్యూమర్ కి డబ్బులు నేను ఇచ్చేస్తాను తమ్ముడు, ఆయనకు కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. అన్నా చెప్పండి అన్న, మీరు అసలు ఎందుకు వచ్చారు? మా అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి వేదిక అయింది. దీని ద్వారా సినిమాల్లో అవకాశాలు, ప్రపంచ వ్యాప్తంగా మాకు పేరు వచ్చిందన్న. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు థ్యాంక్స్ చెప్పడానికి మేమంతా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసామన్న. అయితే ఈ ఎపిసోడ్ అంతా రచ్చే. మీరందరూ ఏ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్తారో మేము చూస్తాం. ఇదంతా స్టార్ట్ అవ్వాలంటే మీకంటే బెస్ట్ ఫోక్ సింగర్స్ 2 ఉన్నారు, వాళ్ళు రావాలి. మీరు వెళ్ళి కూర్చోండి. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? మేమే. రండి. ఏంటి, దేనికి, ఎందుకు? కానీ మీ ఇద్దరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రీలో మీ ఇద్దరికి ఒక సాంగ్ వేస్తారు, కానీ ఇద్దరు వేరే సాంగ్లు డాన్స్ చేస్తారు. విషయం ఏంటంటే ఈ రోజు మన ఫోక్ సింగర్స్ అందరూ మన శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో హాయ్
యా ఏంటి అందరూ ఒకే చోట వచ్చారు ఒకే రోజు? అదే కదా యూట్యూబ్ సెన్సేషన్ మొత్తం ఇక్కడే ఉన్నారేంటి? ఫోక్ సింగర్స్ ఉన్నారు, అలాగే ఫోక్ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చారు. అవునా? సో స్వీట్, వెల్కమ్ వెల్కమ్. ఓ సో స్వీట్. వాళ్ళ థ్యాంక్ యూని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. కాబట్టి దాన్ని మీరు దగ్గరుండి ఆ సెలబ్రేషన్స్ ఇంకా ఘనంగా జరిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆఫ్ కోర్స్. మాక్సిమం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది మీకు 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 మేము ఎంత దూరంలో ఉంటే మాకు మంచిది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇది చాలా ఈజీ. ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. వితౌట్ యు బోత్ పీపుల్. ఎనీవేస్ ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ మొత్తంగా కలకాలాడుతుంది. అమ్మా ప్లీజ్ కలకల్లాడడం కాదు, ఈ రోజు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ దద్దరిల్లిపోతుంది. మరి మా శ్రీదేవి డ్రామా కంపెనీ దద్దర పోవాలంటే ఈ దరిద్రం పోవాలి. నేను ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్ ఇదిలో ఇన్ని సంవత్సరాల్లో ఈ రెండు పదాలు ఇప్పుడే అంటున్నా. దద్దరిల్లిపోతుంది ఒకటి, కలకల్లాడుతుంది. నిజంగా మీరందరూ ఒకేసారి ఒకే చోట మా శ్రీదేవి డ్రామా కంపెనీ అట్లా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అనుకున్న ఈ థ్యాంక్స్ పార్టీని మేము సూపర్ డూపర్ గా అరేంజ్ చేస్తాము. అసలు ఏ మాత్రం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఈ రోజు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇట్స్ అ సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ. మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరిక్కడ, మీరక్కడ. ఇప్పుడు మీ అందరి కోసం మనం అందరూ కలిసి ఆడే ఒక గేమ్ నేను ప్లాన్ చేశాము. సో అందరూ రెడీయా? ఆల్రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో ఇన్ని రోజులు మీరు సరిగమ పదనిస అంటూ పాటలు పాడారు, కానీ ఈ రోజు సరిగమ పదనిస అంటూ ఆట ఆడబోతున్నారు. ఇటువైపు నుంచి నలుగురు, ఇటువైపు నుంచి నలుగురు. రెడీయా? రెడీ. సో లెట్స్ బిగిన్ మ్యూజికల్ అంతాక్షరి. సో ఇది మ్యూజికల్ అంతాక్షరి అండి. వెనకాల చైర్స్ చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ లైక్ మ్యూజికల్ చైర్స్ ఆడాలి. ఏ చైర్ మీద మీరు కూర్చుంటారో ఆ చైర్ తో అసోసియేట్ ఉన్న అక్షరంతో మీరు పాట పాడాలి. అండ్ రౌండ్ రౌండ్ కి పాడిన పాట పాడకూడదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. అండ్ ఒకవేళ చైర్ దొరికిన తర్వాత మీరు పాట పాడడం మిస్ అయితే అప్పుడు కూడా మీరు అవుటే. ఎస్. నాకు ఒక డౌట్. చెప్పు. అందరికి దొరుకుతాయి, అందరూ పాట పాడాలా? నీకు అర్థమైందా గేమ్? ఎక్కడున్నావు? నిద్రపోతున్నావా? All right, so let's begin musical అంతాక్షరి. All right, 3, 2, 1 music. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ రమణ ఏయ్ 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 తగ 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 కాదు ఫస్ట్ లక్ష్మి మీ దగ్గరకే ఆగింది. మీకు వచ్చిన అక్షరంలో ఒక పాట 5 seconds లోపు మీరు స్టార్ట్ చేయాలి. Come on 5 seconds. 5 4. అయ్యో. ఏయ్ నెక్స్ట్ మన వర్ష. దాని బదులు వేరే సింగర్ పాడండి ప్లీజ్. మామ 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 ముడతండ ఏసుకల్లు. వర్ష నువ్వు ఓన్లీ గేమ్ ఆడు, సాంగ్స్ వద్దులే. ఓకే నెక్స్ట్. పరిమళించు పున్నమిలో ప్రణయ ధీమగదిలింది. నెక్స్ట్ నరేష్. టిక్ 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 తాయి తాయి దమ్మ కురికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా కొండపల్లి బొమ్మ. ఫాస్ట్. నీ ప్రేమ కోరే నీకోసం నెక్స్ట్. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా. సూపర్. భాస్కర్ నిన్న నుంచి ఆలోచిస్తున్నాడు. నీకు ఒక్కడికి నువ్వు పాట అయినా పాడొచ్చు, లేకపోతే నువ్వు రింగు రింగు బిల్ల రూపాయి దండ చెప్పినా కూడా ఓకే. 3, 2, 1 మ్యూజిక్. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి.
లాగుతావు చేయి లాగుతావు పందిలాగుండి ముందు కూర్చున్నది లక్ష్మి కాబట్టి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఓకే నెక్స్ట్. దంచవే మేనత్త కూతురా, బొడ్లు దంచవే నా గుండెల ధరా. దీనికి ఎవడురా ఇచ్చినోడు అసలు? సరి గమ పదని సా అరే ఖరో ఖరో జర జల్సా సా సని దప మగరి సా అరే ఖరో ఖరో జర జల్సా అడుంగు డుంగు 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 అడుంగు డుంగు 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 డుంగు. నువ్వు 10 నిమిషాలు పాడు, గేమ్ ఆపేద్దాం. నువ్వు పాడు, గేమ్ ఆపేద్దాం. నువ్వు పాడు. నెక్స్ట్. సూపర్. నరేష్. శ్రీరామ్ రారమ్మని రీ రమ్మని రమ్మని. మ్యాటర్ ఏంటంటే రా అంటే రో రీ రా రా ఇన్ని కాదు. పాప నువ్వే కదా చెప్పింది. అరే రీ అంటే రీ మీదే పడాలి, గా అంటే గా మీదే పడాలి. రింగ అది అయిపోయింది. రివ్వున ఎగిరే గువ్వా ఈ పరుగులు ఎక్కడికమ్మ. వెళ్ళిపో. సూపర్ నరేష్. ఒరే దుర్మార్గుడా. గలగల పారుతున్న గోదారిలా. ఫాస్ట్ మల్లెల వాన నాలోనా, మనసంతా మధుమాసంలా విరవూసేనా. వెరీ నైస్. మ్యూజిక్. భాస్కర్ గారు రెడీ. పాట పాడకపోతే అవుట్. సరసకుర్రా దోర్రా మనోహరా. ఓకే వర్ష, సారీ. ఇప్పుడు చూడు. రింబోలో పాట ఉంది కదా మేడం. 5 అవుట్. ఫైవ్ అవుట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రీ మీద పాడి వాళ్ళు వచ్చేయచ్చు. అమ్మ బూతులు తిట్టావు కాసేపు. ఆ ఒక్కరిని తీసాను మేడం, పోతాం అందరం. ఇంకా పాటలు లేవు. రెడీ మ్యూజిక్. ఆ రీమే కూర్చొని పోతాడు. ఇప్పుడు అమ్మాయి ఓడిపోయింది అనుకో, కూర్చోగా నువ్వు పాడాలి. 5 4 3 రిమ్ హైదరాబాదే. 1. లక్ష్మి గారు అవుట్. నేను పాడుతున్నా. రిమ్ జిమ్ హైదరాబాద్ రిమ్ జిమ్. అది మేము చెప్పిన పాట అమ్మా. ఆన్లైన్ ఇచ్చేది అదేదో రాసినట్టు చెప్తున్నావు. నాకు తెలిసి ఆ పాట. గాజు ఆక పిల్ల మెంగాజులో లంగాదా, గాజు ఆక పిల్ల మెంగాజులో లంగాదా, గాజు ఆక పిల్ల మెంగాజులో లంగాదా, నీ సెయ్యి జాపలేదా. మ్యూజిక్. పాట 5 4 కాదు. గణగణ గంగన గంగన. అది కాదు. పాటలో ఫస్ట్ ఇదే వస్తుంది. గంగన గంగన. పాట అదే కరెక్టే. ఇంకో పాట. గజ్జె గల్లు మన్నదో గుండె జల్లు మన్నదో లల్లలా లల్ల. సమరమే నా కనులను సూటిగా చూస్తే, నా అడుగుల నేరుగా వస్తే, ఈ పోకిరి పగరుగా కవ్విస్తే. సూపర్. గొలిటి గారు. అసలు కథ ఇప్పుడు ఉంది. బోలే గారు రీ. అన్నా నీ ఓన్ గా ఒక పాట రాసుకొనైనా పాడుకోవచ్చు. నాకెవరన్నా ఒక్కలు హింట్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద పాట పాడతా, కానీ రీ మీద ఏందో అర్థం కావట్లే. మీకు హింట్ కావాలి కదా. మీ జుట్టు. రింగుల జుట్టు. 5 ఆ మాట ఆగించి కుర్చీ తీసుకొని నువ్వు వెళ్ళిపోతే మంచి మర్యాదగా ఉంటుంది. 2 1.
నేను ఒకటి మాట మేడం చెప్పండి సార్. నేను గనక మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ రీ మీద ఒక 10-15 పాటలు చేసి వస్తా మేడం. నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే తీరుడినే. రామ్ గారు మీరే కూర్చోవాలి, భాస్కర్ గారు అటు పక్కకి వెళ్ళండి. రీ మీద నేనే కాదు, చచ్చిపోయినటువంటి పెద్ద పెద్ద వాళ్ళ కూడా కాదు. నీ మీద అవుద్దా? అయితే రామ్ గారు మీరే ఇంకా గెలిచినట్టు. సాక్షరం మీద మీ పాట. ఈ పాట మీకు అందరికి ఇష్టం, ఎక్స్పెషల్ ఈ పాట నేను మీకోసం పాడుతున్నాను మేడం. ఎందుకో నాకు అనిపించింది. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడే సాగవే గువ్వమ్మా. మొత్తానికి ఫోక్ సింగర్స్ గెలిచారు. ఎన్నో పాటలు పాడిన మా రాము గారు వచ్చి ఫోక్ సింగర్ టీమ్ ని గెలిపించారు. సో ఇంద్రజ గారు, ఈ మ్యూజికల్ అంతాక్షరి ఎలా అనిపించింది? అలాగే బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ విన్నర్. ఐ థింక్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ అంతాక్షరి. అండ్ రామ్ గారు నిజంగానే మీ వాయిస్ చాలా బాగుంది. అందులో ఒక సిన్సియారిటీ ఉంది, అందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలా చాలా బాగా అనిపించింది. మీరు పాడిన అన్ని పాటలు కూడా నాకు చాలా నచ్చాయి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాము గారు అండ్ ఫోక్ టీమ్. పార్టీ అంటే ఇట్టా ఉండాలా చూపించడానికి వచ్చేస్తున్నారు మా భావన గారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హర్. మా బావకి ఎర్రకోక్ అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ? చెరచెర పాకింది, గజగజ వణికాను, కాలికి తగిలింది, గడగడలాడాను, పైకొచ్చింది, బిత్తరపోయాను, కితకితలెట్టింది, తికమక పడ్డాను, తోకుదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. మళ్ళీ ఇది మందమా అందమా, ఇది పట్టుకో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పామును చూసి బిగుసుకుపోయాడో, కర్రదస్తానన్నాడో, కుర్రుమంటూ వెళ్ళాడో, మామిడి గుమ్మ గలగల ఊపాడో, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. మళ్ళీ మీ బావెక్కడా? రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావను చూసి బొలబొలలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయో, సెంతకు వచ్చి కిలకిల నవ్వాడో, సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్, ఫ్లూటు వాయించి ఆడించి చూపాడోయ్, మిలమిల మిలమిల మైకం గమ్మిందో. మీ బావ పావులాడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పావు చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుక. ఆ రోజు భయపడింది పావు చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైందే?
రష్మి ఇక్కడ నుంచి లేచెళ్ళగానే చిన్న బాధ అనిపించింది. ఏంటది? 9 years నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు నాకు తెలియదు కానీ ఈ ఒక్క ఎపిసోడ్ నా పక్కనే కూర్చో రష్మి. ఎందుకు ఏమో తెలియట్లేదు ఈరోజు. ఈ ఒక్క ఎపిసోడ్ నాతోనే కూర్చో. నీ లింక్స్ అయిపోగానే ఎడొచ్చి కూర్చో, మన లింక్స్ స్టార్ట్ చేద్దాం. నేను 9 years టైం వేస్ట్ చేయను, 9 days లో క్లోజ్ చేసేస్తాను. నేను 9 minutes కూడా భరించలేను. ఆల్ రైట్ ఆడియన్స్, అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు చప్పట్ల సౌండ్ ఎలా ఉండాలి? సో లెట్స్ వెల్కమ్ డెబ్యూ కొరియోగ్రాఫర్ అశోక్ మాస్టర్. దింపేరా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ కొరియోగ్రఫీ? దింపాలనుకున్నాను మేడం, దింపేశాను. ఇటువైపు ఈ పాటతో బాగా కనెక్ట్ అయిన ఆది గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఏ సాంగ్ కైనా న్యాయం చేయగలిగే ఏకైక శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ ఎవరు ఉంటే అది భావనానే. భావన సూపర్, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. అనుకుంటే చెప్పండి, ఏముంది మాత్తామా ఏంటి? కానీ నిజంగా భావన గారు డాన్స్ చేసేటప్పుడు మీరు చూసినప్పుడు అంతా ఏమనిపించింది మనసులో? ఈయన కూడా వచ్చి 2 steps వేస్తే బాగుండు నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎక్కడ ఈ రోజు ఏంటి చాలా గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నారు మా ఆది గారు? ఏమో రష్మి మార్చేసింది నన్ను మొత్తం. ఓకే, సో ఇంద్రజ గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ మీరు చేసినప్పుడు ఇది బెస్ట్ రా అని అనిపిస్తుంది. మీరు పెట్టుకున్న బ్యారికేడ్స్ ని, మీరు పెట్టుకున్న గీతని మీరు దాటుకుంటూ వెళ్తున్నారు. అంటే ఫస్ట్ టైం ఒక స్టేజ్ ఎక్కినప్పుడు లేదా ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మనకెంత కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక సిన్సియారిటీ ఉంటుందో ప్రతిసారి మీలో నేను చూస్తున్నాను భావన. ఐ అడ్మైర్ యూ ఫర్ దాట్ అశోక్ మాస్టర్. వాట్ ఐ లైక్ ద మోస్ట్ అంటే ఒక పర్ఫార్మెన్స్ మీరు కంపోజ్ చేసినప్పుడు దానికి మీరు వాడినటువంటి సెట్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఆ లైటింగ్, ఆ తర్వాత ఆ మూడ్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకురావడం, అంటే ఒక సినారియా క్రియేట్ చేశారు. నాట్ ఓన్లీ కొరియోగ్రఫీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డాన్స్ మూవ్మెంట్స్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్. నో బడీ విల్ టెల్ దట్ యు ఆర్ అ డెబ్యూట్ కొరియోగ్రాఫర్. అంత ఎక్స్పీరియన్స్డ్ ఒక మాస్టర్ లాగా చేశారు. వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ ఇస్ దేర్ ఫర్ యూ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ లిస్నింగ్ టు సో మెనీ అమేజింగ్ కాంప్లిమెంట్స్? ఒక ఆర్టిస్ట్ కి చాలా మంది చేయాలి అనుకుంటారు కానీ అది బయట పెట్టలేరు. కరెక్ట్ అయిన ఆపర్చునిటీ వస్తేనే, ఒక ఆర్టిస్ట్ గా నేను చాలా క్యారెక్టర్స్ చేశాను, పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేశాను. బట్ ఇప్పుడు బయట ఏంటంటే ఆవిడ మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఆవిడ ఇలా చేయగలరా అలా చేయగలరా అన్న ఇవి చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెడితే నా మనసులో నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, ఒక అవకాశం అనేది వచ్చినప్పుడు ఎప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ డే, నా పర్ఫార్మెన్స్ అది యాక్టింగ్ అయినా కావచ్చు, డాన్స్ అయినా కావచ్చు, ఎనీథింగ్, నాకు అవకాశం వచ్చింది దాన్ని కరెక్ట్ గా నేను సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటున్నానో లేదో అన్న ఒక భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది స్టిల్ నాకు అది ఎండ్ అయ్యేంత వరకు. బట్ ఒక ఆర్టిస్ట్ కి వచ్చి అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా మీరిచ్చే కాంప్లిమెంట్స్ అండ్ అవార్డ్స్ అవే. యు ఆర్ ఓన్లీ మ్యామ్ చెప్పినట్టు మీరే మీ బెంచ్ మార్క్ ని దాటుతూ వెళ్తున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ రండి ఫర్ అవర్ డెబ్యూ మాస్టర్ అశోక్ మాస్టర్. మంచిగా ఎనర్జెటిక్ గా సపోర్ట్ చేసిన బాయ్స్ ఎక్కడా? రండి. ఇన్ని మాటలు విన్నారు, ఇన్ని పాజిటివ్ కామెంట్స్ విన్నారు, అది కూడా ఫస్ట్ డెబ్యూ కొరియోగ్రఫీలో. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన మేడం కి చాలా రుణపడి ఉన్నాను. మేడం తో ఇంతకు ముందు నేను ఆల్రెడీ చేశాను చాలా సార్లు. మేడం లో అప్పుడు చూసిన గ్రేజ్ కి ఇప్పుడు చూసిన గ్రేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఎలా, అంటే మేడం ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి. మీ వాల్యుబుల్ కాంప్లిమెంట్స్ ఎప్పుడు మాకు ఉండాలని చాలా. అబ్సల్యూట్లీ యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండాలి అంతే. షూర్, ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. వర్ష అడిగింది ఎప్పటి నుంచో నేను ఇమ్మానుయేల్ డాన్స్ చాలా రోజులు అయింది. చెప్పలేదు ఈ పాటకి మేమిద్దరం డాన్స్. ఏ పాటకి? నాకు మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు. వీళ్ళందరినీ పంపించిన తర్వాత స్పాట్ లైట్ మీ ఇద్దరి మీదే. ఓకేనా? 3, 2, 1. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆది గారు కోరిక మీద హర్ష గారు, ఇమ్మాన్యుయల్ గారు ఎవరిని కాటేస్తారో చూపించండి.
ఎందుకో ఇష్టం లేనట్టు డాన్స్ వేసింది, అవునా కదా? కాదు, అంతా బానే ఉంటది కదా, మరి చిన్నగా డాన్స్ చేయమంటే ఎందుకు ఇంత ప్రాబ్లం గా చూపిస్తున్నారు? ప్రాబ్లం ఉంది, వేసాం కదా. లేదురా ఆ అమ్మాయి అసలు వీడితో నేను ఏంటి అన్నట్టు వేసిందిరా అమ్మాయి. ఏమీ లేదు ఆది గారు, మీరు చెప్పారని చేశాను అంతే. నాకెందుకో తెలియదు. అదే లేదు, మంచిగానే చేసాం. అది బిఫోర్ అయితే ఇద్దరం ఏది చేసినా కలిసి చేయాలి, లేకపోతే అంత మంచిగా ఉండేది. ఇప్పుడు ఓన్లీ మీరు అడిగారని చేయడం తప్ప. అదే ఎందుకు అని అడుగుతున్నాము. ఏంటి ఎందుకని? ఏమయ్యింది అంటే అది పర్సనల్, కొంచెం చెప్పకూడదు. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఇంత ఇబ్బంది ఉంటే ప్రొఫెషనల్ కూడా విడిపోండి. ప్రొఫెషనల్ గా విడిపోవాల్సి వస్తే విడిపోతాం, దాన్నే ఉంది. రేపటి నుంచి చేయదు నా స్కిట్ లో తనకి ఇష్టం లేకపోతే. తను టీం లీడర్ కాబట్టి తను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరిన. నాకు నిజంగానే అర్థమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ ఉన్న విషయం అయితే నాకు అర్థమైంది. బేసిక్ గా ఇట్లా ఆన్ స్క్రీన్ లో మా పర్సనల్ షేర్ చేసుకోవాలని లేదు, సో నచ్చలేదు. ఓన్లీ స్కిట్స్ వరకు చేయడం వరకు అంతే. సరే అయితే మీరు ఇటు వచ్చి కూర్చోండి, మీరు అటే ఉండండి. ఓకే నువ్వు అటెల్ రా ఇమానేల్, నువ్వు అటెల్లు, నువ్వు అటెల్లు, నువ్వు ఇట్రా. ఒక నిమిషం, నీ పేరేం పేర్రా? బిట్టు. యా, ఇక్కడ నుంచి నాకు బిట్టు ఇదే. నీకు బిట్ట, నాకు వీడు, దా. ఇక నీకు గరుడా, గరుడ 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 గరుడ. డెఫినెట్ గా ఈ పార్టీ ఇచ్చినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగా మనస్ఫూర్తిగా మేము ఈ రోజు ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ అ లాడ్ ఆఫ్ ఫన్. మీరు మాకు థ్యాంక్స్ పార్టీ ఇవ్వడం కన్నా మీరు మీ లైఫ్ లో మీ సక్సెస్ వెనకాల ఉన్న ఆ మనుషులకి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ప్లీజ్, దిస్ స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. లక్ష్మణ్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్నో ఇటుకలు వేరిస్తే ఓ గోడైనట్టు మన జీవితంలో మనం చాలా మందికి థ్యాంక్స్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఫస్ట్ మా అమ్మ నాన్న, ఎందుకంటే మాకు జన్మనిచ్చారు కనుక. మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు మేడం. అమ్మా, మా అమ్మ నాన్న చేసేది ఇది మేస్త్రి పని మేడం. వాళ్ళు నమ్మకపోతే ఆ రోజు మేము ఈ రోజు ఇక్కడ లేవు. సో ఇక్కడ లేరు కళ్యాణ్ మదీన్, నెక్స్ట్ వాళ్ళే మా అమ్మ నాన్న. వాళ్ళ వల్ల మేము పాట నేర్చుకున్నాం. వాళ్ళకి వీళ్ళకు ఆ జన్మాంతరం రుణపడి ఉంటాం. ఒక యూట్యూబ్ లో మా టాలెంట్ చూసి మీరు గుర్తించారు. దాని తర్వాత ఒక పాన్ ఇండియన్ సినిమాకి దేశంలోనే నెంబర్ 1 స్టార్ కి నేను సాంగ్ రాసిన. మేము పాటల కోసం ఎదుగుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆల్బమ్స్ చేసుకోవడానికి డబ్బులు ఉండేవి కావు. చాలా అంటే చాలా, అమ్మ నాన్న చాలా కష్టపడి మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ యూట్యూబ్లో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ మాకు ఒక వేదిక అయింది మాత్రం ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ. వీళ్ళందరి కళాకారుల్ని మీరు వెలికి తీసి ఈ వేదిక ద్వారా మీరు పరిచయం చేస్తున్నారు. అందుకు అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పేవారంటే మా అమ్మ, మా పెద్ద చెల్లి. కొన్ని పాటలు చేసినప్పటికీ మా అమ్మ పేరు చెప్పే అవకాశం నాకు ఎక్కడికి అంటే ఏ స్టేజ్ పైన రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఈ అదృష్టం నాకు వచ్చింది. నేను వాళ్ళ పేరుని ఇంత గొప్ప స్టేజ్ పైన తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత దీకొండ రమేష్ గారు నా వెన్నుదట్టి, నా వెంటుండి ప్రతి పాట కూడా ప్రొడ్యూస్ చేసి చాలా సపోర్ట్ చేశారు సార్. మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే ఎందరెందరో ఇక్కడ చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు. జానపద కళాకారులు అని అంటే ఒకప్పుడు జస్ట్ మాలుమూల గ్రామంలోనే తప్ప ఇలా స్టేజ్ల పైకి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ కి రావడం అనేది ఉండేది కాదు. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఓ బావో సైదులు అనే ఒక పాటతో అప్పుడు 2018లో ఆ పాట 20 మిలియన్స్. సో అదే పాట చాలా పెద్ద హిట్. గడ్డం రమేష్ అన్నకి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ఒక మాట ఎప్పుడు నేను అంటూ ఉంటా, తల్లిదండ్రుల గురించి ఇప్పుడు అందరూ లక్ష్మణులు తమ్ముడు అందరు చెప్పారు. అలాగే అమ్మా నాన్న లేకపోతే ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మనం లేము.
అమ్మ నాన్న కన్న తర్వాత మనకు జీవితం కావాలి. వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూడాలంటే ఆ జీవితాన్ని మనకు ఎవరో అందియాలి. అలాంటిది నేను ఎన్నో పాటలు చేస్తూ, ఎన్నో మ్యూజిక్ చేస్తూ, యూట్యూబ్లో పాటలు చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ వచ్చే తరుణంలో భోలే అంటే హీరో అని నన్ను నిలబెట్టి, అలాంటి సినిమాకు ప్రొడ్యూసర్గా నన్ను మరొక ఊతం ఇచ్చి, నా శ్వాసకు నిశ్వాస అయినటువంటి మా పరిగి మల్లేష్ అన్న వారికి నేను మనస్ఫూర్తిగా, నా స్నేహితుడానే, కళాకారుల్ని ప్రోత్సహించేటువంటి మహానీయుడానే ఆయన భోలే అంటే హీరో అనే సినిమాకి నాకు ఊతం ఇచ్చి ముందు నడిపించినటువంటి ఈ యొక్క నా స్నేహితుడికి నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. మా అమ్మ మా నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, అట్ ది సేమ్ టైం సారీ కూడా చెప్పాలి. నేను నా లైఫ్లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. 2 పిల్లలతో ఇండస్ట్రీలో రావడం చాలా కష్టం మేడం. ఎవరు చూడలేదు మమ్మల్ని ఒక టైంలో. నన్ను పాటే నిలబెట్టింది నిజానికి. కళామ్మ తల్లికి నిజంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. ఒక్కసారి మా ఆయనని ఇక్కడ పిలుస్తారు. డెఫినెట్గా చాలా సపోర్టివ్ పర్సన్. ఎందుకంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకుండా వచ్చు మేడం. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా. 2 పిల్లల్ని తీసుకొని రికార్డింగ్స్కి వస్తున్నా అంటే ఈజీగా వస్తున్నా అనుకుంటారు అందరూ. నన్ను మా ఆయన ఎట్లా చూసుకుంటాడు అనేది నాకు తెలుసు పర్సనల్గా. థ్యాంక్ యూ సో మచ్ బావా, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మోనికా గారు, ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నది నా ఫ్యామిలీకి. మేము పాటలు పాడదాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా డాడీ వద్దన్నాడు అనమాట సాంగ్స్ పాడతామంటే. కానీ మా పాటలు విని ఆయనే మమ్మల్ని దగ్గరుండి ప్రతి ఒక్క ఊరికి కూడా మమ్మల్ని తిప్పిండు. తను ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మా ఫాదర్ని ఒకసారి ప్లీజ్ ప్లీజ్. మా అక్కను కానీ నన్ను కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు మా నాన్న. నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో ఒక జానపదం పాడదాము అని అనుకున్న టైంలో నాకు మానుకోట ప్రసాద్ అన్నకి, మాటల తిరుపతి అన్నకి ఇద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నేను పాడిన బావా ఓసారి రావా అనే సాంగ్ ఈ స్టేజ్ మీద నేను పర్ఫార్మెన్స్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఆ తర్వాత నాకు సామి పాట అనే అవకాశం వచ్చింది. రమణ గారు, నాకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులకి, వాళ్ళు కాటి మీదకి వెళ్ళినంత వరకు అనకూడదు కానీ నా జీవితం మొత్తం వాళ్ళకే నేను ఎంతవరకు నేను తెగిస్తాను. అంటే నన్ను అర్థం చేసుకొని నా టాలెంట్ని గుర్తించి, సో తమ్ముడిలో మంచి విషయం ఉందని గుర్తించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మై బ్రదర్ అయినటువంటి రామకృష్ణ బ్రదర్, శివరాం అబ్బాయి అన్న ఎక్కడే ఉన్నారు, రావాలి. మరికొన్ని రోజుల్లో సినిమా సాంగ్స్ తో కూడా మీ ముందుకు రాబోతున్నాను. ముందుగా మా అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ పైన నాకు అవకాశం దొరికింది. అదే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కష్టాల్లో ఉన్నా అంటే నా ముందు నిలబడేది మతలాపురం తిలేందర్ అని చెప్పి నా ఫ్రెండ్, అతను ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్. ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నారా అని చెప్పి నా ముందు ఉంటాడు ఎప్పుడు. ప్రొఫెషనల్గా వచ్చేసరికి నాకు ఛానల్ మా ఫ్రెండ్ రవి, ఇద్దరు మా పేరు మీదనే పెట్టుకున్నాం విఆర్ టాకీస్ అని. బట్ జీరో నాలెడ్జ్ తోటి ఒక సాంగ్ రాసుకొని ట్యూన్ లేదు ఏం లేదు ఒక దగ్గరికి వెళ్ళిన అన్న పేరు రమేష్ అన్ని ఇక్కడే ఉండు. ఆ సిల్కపాట మా దాంట్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇటు కావడానికి కారణము రమేష్ అన్న ఒకసారి ఇక్కడ రండి. వన్స్ అగైన్ ఇక్కడ వచ్చిన వాళ్ళ ఫోక్ స్టార్స్ అందరికీ మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఏంటి రష్మి, ఏంటి కేక్ పెట్టావు, బర్త్డే అనేది? ఎవరు బర్త్డే కాదు. ఇప్పుడు ఏంటంటే సో మా ఫోక్ సింగర్స్ వచ్చి మాకు థ్యాంక్స్ పార్టీ ఇస్తున్నారు కదా, సో అందుకే ఒక మంచి కేక్ తెప్పించా. కానీ వాళ్ళు ఇంత కష్టపడి మా కోసం పార్టీ ఇస్తుంటే మేము కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాము. కానీ ఆ కానుక వచ్చి లక్ బేస్డ్. సో ఈ కేక్ లో 24,000 రూపీస్ వర్త్
ఒక గోల్డ్ రింగ్ ఉంది, ఓకే, దాంతో పాటు ఒక రూపాయి కాయిన్ కూడా ఉంది. రూపాయి జనరల్ కాయిన్, ఆ రూపాయి కాయిన్ అది ఊరికే పెట్టాం. ఎవరికి అదృష్టం తగిలి గోల్డ్ రింగ్ వస్తే మంచిది, అదృష్టం లేని వాళ్ళకి 1 రూపీ కాయిన్. ఓకే. కానీ ఈ గేమ్ ఆడడానికి అందరూ అర్హులు. 1 by 1 వచ్చి పీస్ బై పీస్ కట్ చేస్తూ వెళ్తారు. ఆ గోల్డ్ రింగ్ ఉండొచ్చు లేదా 1 రూపీ కాయిన్ ఉండొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము. టోనీ గారు రండి. ఇదే జోష్ తో మీకు ఆ గోల్డ్ రింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి. నెక్స్ట్ మా సైడ్ నుంచి అటు ప్రసాద్ అన్నారా. ఇప్పుడు ఎవరు అదృష్టంలో ఎవరు లక్ లో ఆ గోల్డ్ రింగ్ ఉంది చూద్దాము. టోటల్ 24 కేక్ పీసెస్ 24 మెంబర్స్ కి వెళ్ళి 24,000 రూపీస్ గల ఏదైతే గోల్డ్ రింగ్ ఉంది, దాంట్లో రూపాయి కాయిన్ ఉంది, మిగతావన్నీ నార్మల్ కేకులే. కాబట్టి ఎవరికి వచ్చిందో ఈసారి గోల్డ్ రింగ్ ఇప్పుడు తెలిసిపోద్ది. నరేష్ గా ఆ రింగు 24,000, నువ్వు అది మింగేమంటే బయట తీయడానికి 50,000 అవుతుంది. రెడీ 3 2 1 go. కంగారు పడుతున్నారంటే చేత్తో కూడా తినొచ్చు, మీ ఇష్టం. ఏంరా గోల్డ్ రింగా? అరే 24,000 రూపీస్ గోల్డ్ వచ్చింది, రూపాయి కాయిన్ ఎవరికి వచ్చింది? ఇక్కడ రూపాయి 4. అయ్యో రమణ, ఝాన్సీ, రూపాయి కాయిన్ వచ్చిన వాళ్ళందరూ ముందుకు రండి. టోటల్ గా 5 మంది దగ్గర రూపాయి కాయిన్ వచ్చాయి. అండ్ మన ఇమ్మాన్యువల్ దగ్గర గోల్డ్ రింగ్ 24,000 రూపీస్. కాబట్టి మా ఇమ్మాన్యువల్ గెలిచాడు. కాబట్టి మిగిలిన కేక్ మొత్తం ఇమ్మాన్యువల్ కి తినిపించండి. రాబ్బా, మనమే గెలిచామన్నా. బాగా గోల్డ్ వస్తే రావచ్చు కదా, నాకు కరెక్ట్ కాదు కదా పద్ధతి ఇది. ఓకే, నేను తుడుస్తాను కావాలంటే. కానీ మళ్ళా సారీ అన్న, నేను మామూలుగా మనమే గెలిచాం, ఫోక్ వాళ్ళం గెలిచాం కదా. అవునబ్బా, గెలిస్తే ఆడపిల్లలు కూడా రాశాను అన్న, దాంట్లో తప్పే ఉంది. అలా ఎలా రాస్తావు నువ్వు? గెలిచిన ఆనందంలో ఏదో రాశానన్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ పద్ధతి కాదు. బేసిక్ మీరు శ్రీదేవి కొత్త అనుకో అన్న. ఒకటి ఇప్పుడు దీంట్లో ఎలా చెప్తాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం. ఐడియా లేదు, సడన్ గా జరిగింది. అవును, కొత్తగా పిలిచే వాళ్ళకి చెప్పాలి మీరు ఇలా ఉంటది ఇక్కడ ఫార్మేట్. నాకు అసలు కోపం అంటే నాకు నచ్చదు, అగ్రెసివ్ నచ్చని మనిషిని నేను అలా అంటున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎలా రాస్తావు నాకు అట్లా? ఆ ఫ్లోలో నేను అందరికి రాశాను, అన్నకు ఒక్కడికే కాదు. ఆయన ఇంతవరకు చాలా షోలు చేశారు కానీ ఇప్పుడు ఆయన కోపడడం అయితే నేను ఫస్ట్ టైమే చూడడం. కాదన్నా, సెగ్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా అదే కదా. అదే జనరల్ గా అన్నా మేకప్ ఉంటది, లేకపోతే ఇంకా చాలా సేపు చేయాలి నేను వర్క్. ఎలా రాస్తారు అట్లా? నువ్వు మరీ దాన్ని చాలా ఇచ్చేస్తున్నావు. మొత్తం రాస్తావు, ఒళ్ళంతా రాయబ్బా, ఇక బెడ్రెస్ కూడా రాయి. అరే సెన్స్ ఉందన్న వాడికి కూడా. ఏం సారీ చెప్తారు? ఏం అక్కర్లా సారీ. సరే సరే అన్న, సారీ అన్న మా తరపు నుండి. సారీ అన్న, సారీ. వచ్చి మాట్లాడినావు కదా నా గురించి. అవును మాట్లాడా. మరి నా గుణం అట్లుంటదా? లేదు లేదు, ఇలా ఉండటం వల్ల ఎంత డేంజరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాబోయ్, ఇంతమంది నన్ను అపార్థం చేసుకుంటారు, నా బతికేం కావాలి? ఇదా నా జీవితం? అగ్రెసివ్ వద్దు. అదంతా నాకు గోల్డ్ రింగ్ వచ్చిందన్న. సో అందరూ ఇమ్మాన్యువల్ కేక్ తినిపించాలి, తినిపించండి.
ఒక నిమిషం ఏంటి కాదండి డైరెక్టర్ గారు ఇప్పుడు కాయిన్స్ పెట్టారు, అలాగే రింగ్ పెట్టారు, ఫోన్ ఎవడండి పెట్టింది? నా నోట్లోకి వచ్చింది. గోల్డ్ రింగ్ గోస్ టు ఇమ్మాన్యుయల్. తినరా, గోల్డ్ రింగ్ గెలిచావు, తిను. ఇంకా కేక్ ఉందా? ఇవ్వండి ఇంకా. తినరా. ఇంద్రజ గారు, అసలు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన సెగ్మెంట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వేరే లెవెల్ గా ఉండేది. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అలాగే మాకు పార్ట్ ఇచ్చిన వాళ్ళే ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎంటర్టైన్ చేశారు కదా, అది మాత్రం మా శ్రీదేవి డ్రామా కంపెనీ హైలైట్ ఈ రోజు. మరి మొత్తానికి మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తే ఈ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త పీక్స్ కి తీసుకుని వెళ్దాం. సో ఇంద్రజ గారు, మొత్తానికి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ఒక వేదిక క్రియేట్ చేసినందుకు డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ టీవీకి అండ్ మల్లెమాలకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో సాధించాలని తపనతో ఉన్న వాళ్ళకి సదస్సు దొరకడం ఎంత గొప్ప, ఆ సదస్సుని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే గొప్ప. వీళ్ళందరూ కూడా ఆ దొరికిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత లెవెల్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ వేదిక మీదకి రావాలి, ఎదగాలి. అది చూసి మనం అందరం ఆనందపడాలి. మన ఫ్యామిలీ ఇంకా 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 పెద్దగా పెరుగుతూ పోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. ఐ హోప్ ఆడియన్స్ అందరూ మన ఇవాల్టి ఈ సెలబ్రేటరీ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సో సీ యు అగైన్ నెక్స్ట్ సండే. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.